హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ లేవగానే నేను ఈరోజు చూసింది ఏంటంటే సద్గురూజీకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యిందని, దానికి సర్జరీ అయ్యిందని ఢిల్లీలో ఇది చూశాను. ఒక 66 year old పర్సన్ లైక్ సద్గురు, ఒక సాత్వికమైన లైఫ్ గడుపుతున్న పర్సన్కి ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ ఏంటని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వివరాల్లోకి వెళితే అసలు ఆయన ఫస్ట్ March 14th ఈవినింగ్ హెడేక్తో ఢిల్లీలో హాస్పిటల్కి రీచ్ అవ్వడం, దానికి ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరిగింది. అందులో ఎంఆర్ఐ స్కాన్లో ఆయనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయినట్టు, బ్రెయిన్లో బ్లడ్ అది ఉన్నట్టు చూశారు. బ్రెయిన్లో బ్లడ్ తర్వాత డాక్టర్ అడ్వైస్ చేశారు సర్జరీ ఇమీడియట్గా. బట్ ఆయనకున్న కమిట్మెంట్ రీచ్ ఆయన వెంటనే 6 o'clock మీటింగ్ అటెండ్, 4 o'clock స్కాన్ అయింది, 6 o'clockకి మీటింగ్ ఉందన్న ఉద్దేశంతో ఆయన జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇలాంటి వాటితోటి 6 o'clock మీటింగ్ యాక్టివ్గా పాల్గొన్నారు. అండ్ నెక్స్ట్ డే March 15th ఇండియన్ కాన్క్లేవ్ మీటింగ్ కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు, పెయిన్ కిల్లర్స్, సెడేటివ్స్ అదిని. బట్ March 17th కల్లా డాక్టర్ వినీత్ సూరి, ఆయన చూసిన చీఫ్ న్యూరాలజిస్ట్, సో ఆయన సలహా మేరకు ఆయన వెంటనే సర్జరీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన కండిషన్ ఇంకా March 17th, March 14th అనుకున్నారు, బట్ March 17th కండిషన్ ఇంకా డిటోరియేట్ అయింది. అప్పటికే వాళ్ళు 2 times ఆయన బ్రెయిన్లో బ్లీడ్ అయింది అన్నట్టు కనుక్కున్నారు. సో దానివల్ల ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బ్రెయిన్లోను చాలా ప్రెషర్ పెరిగిపోయి వీక్నెస్ రావడం కానీ, ఒక బాడీలో ఒక సైడ్ చెయ్యి కాలు వీక్నెస్ రావడం కానీ, హెడ్ ఏక్ రావడం కానీ, అండ్ హీ హ్యాడ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగా, కొంచెం డిజీగా, మందగించినట్టు ఇలాంటి సిమ్టమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా ఉండడంతో వెంటనే ఇమీడియట్గా సర్జరీ తీసుకున్నారు. బట్ నేను నైట్ రిలీజ్ చేసిన వీడియోలో, ఈషా ఫౌండేషన్ రిలీజ్ చేసిన వీడియోలో చూసా. రైట్ నో ఆయన బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. అది సో ఇదే చాలా మంచి విషయం. బట్ ఒక 66 old పర్సన్లో ఇటువంటి కండిషన్లో రావడం అన్నది సాధారణమే. ఎందుకంటే మెయిన్గా చాలామందికి అంటే నాకు సద్గురు గారి కండిషన్లో కాజ్ ఏంటని తెలియదు, ఎందుకు బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన విషయం తెలియదు. కానీ బట్ ఇన్ జనరల్ కామన్ పీపుల్కి తెలియాల్సింది ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే 180, 200/100, 200/110 ఎంత హైగా బీపీ ఉంటుందో వాళ్ళకి ఇలా బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అది కాకుండా విపరీతమైన కొలెస్ట్రాల్, ఎథెరోస్క్లెరోసిస్ అంటే బాడీలో ఫ్యాట్ అది ఎక్కువ చేరిపోయి ఉన్న వాళ్ళకి కూడా ఇలాగ బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా బ్లీడింగ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా ఎన్యూరిజం అని కొన్నిసార్లు రక్తనాళాలన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల కూడా ఎన్యూరిజం అంటారు, అలాంటి కండిషన్లో. అండ్ లాస్ట్లీ ప్రెగ్నెన్సీలో కూడా బాగా హైపర్ టెన్షన్ అది పెరిగినప్పుడు, బీపీ పెరిగినప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఇటువంటి కండిషన్ రావడం ఉంటుంది. బట్ మోస్ట్ కామన్గా బ్రెయిన్కి ఏదన్నా యాక్సిడెంట్ జరగడం కానీ, లైక్ కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ అదొకటి కానీ, లేదా హైపర్ టెన్షన్, ఇవే మోస్ట్ కామన్గా వచ్చే కాసెస్. కాబట్టి జనాలు అందరూ కూడా ఈ రీజన్స్ని కంట్రోల్లో చూడండి. సిమ్టమ్స్ యూజువల్గా విపరీతమైన హెడేక్ వస్తుందండి, చాలా హెడేక్ వస్తుంది అండ్ అన్బేరబుల్ హెడేక్ చూడండి. ఆయన అంత హెడేక్తో కూడా ఆయన కమిట్మెంట్స్ని పెట్టుకొని అవి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఆయన హెల్త్ కూడా పక్కన పెట్టి చేశారు. అది ఆయన లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. బట్ స్టిల్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ రిస్క్ యాక్చువల్లీ లేటర్. ఎందుకంటే పర్మనెంట్ పెరాలసిస్, పర్మనెంట్ డిజబిలిటీ కూడా రావచ్చు. ఎప్పుడైనా సరే ఇటువంటి సివియర్ హెడేక్స్, వామిటింగ్స్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కాస్త మగతగా ఉండడం, చూపు మందగించడం, వామిటింగ్తో హెడేక్ ఇలాంటి అయితే మనం ఇమ్మీడియట్గా డాక్టర్ రీచ్ అయ్యి స్కాన్ చేయించుకోవడం కానీ హెసిటేట్ చేయొద్దు. సో లెట్స్ ప్రే ఫర్ సద్గురు ఫర్ హిస్ స్పీడీ అండ్ హెల్తీ రికవరీ. ఓకే.